ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఏఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత రామనాథన్ అభినందనలు తెలియజేసిన డీఎస్పీ రవిచంద్ర, సిఐలు, ఎస్ఐలు. ఈ నెల 14వ తేదీన గోదావరి హారతి వివరాలు వెల్లడించిన కొవ్వూరు ఆర్డీఓ సుస్మిత. తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రారంభమైన స్పోర్ట్స్ ఫియోస్టా 2K25 ప్రారంభించిన తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ. జంగారెడ్డిగూడెం బాట గంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు అభియాంజనేయ స్వామి 4వ వార్షికోత్సవం అన్నదానం ప్రారంభించిన నాయకులు. టీ నర్సాపురం మండలం బొరంపాలెం మత్స్యకారు కుటుంబాలకు వరద సహాయం అందజేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పాల్గొన్న జయవరపు శ్రీరామ్మూర్తి, శీలం వెంకటేశ్వరరావు. నార్వే అధికారిక పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సహా 7 సభ్యుల భారత ఎంపీల బృందం సోమవారం, మంగళవారాలలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు, సదస్సులలో బిజీగా పాల్గొన్నారు. సోమవారం ఉదయం రాజధాని ఓస్లోలోని ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ భవనంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ జెండర్ ఈక్వాలిటీలో నిర్వహించిన లింగ సమానత్వంలో నార్వే ప్రయాణం అనే ప్రత్యేక కార్యక్రమంలో భారత ఎంపీల బృందం పాల్గొన్నారు. మధ్యాహ్నం నార్వే ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ తో ఇప్పటికే వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న పలువురు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో పెట్టుబడులకు గల అవకాశాలను నార్వే పారిశ్రామికవేత్తలకు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వివరించారు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్ పై దృష్టి పెట్టాలని నార్వే పారిశ్రామికవేత్తలను ఎంపీ కోరారు. సాయంత్రం 4 గంటల సమయంలో నార్వే డైరెక్టర్ ఫర్ చిల్డ్రన్, యూత్ అండ్ ఫ్యామిలీ ఎఫ్ఐఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఎంపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లింగ సమానత్వం కోసం నార్వే అనుసరించిన విధానాలు, అందులో ఎదురైన సవాళ్లు, అమలు చేస్తున్న చట్టాలపై నార్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారత బృందానికి వివరించారు. పర్యటన 3వ రోజు మంగళవారం భారత ఎంపీలు నార్వే పార్లమెంట్ ను సందర్శించారు. దేశ పార్లమెంట్ లో వివిధ సభా సంఘాలతో సమావేశమయ్యారు. విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక, రక్షణ, పరిశ్రమలకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశాల్లో పుట్ట మహేష్ కుమార్ బృందం పార్లమెంట్ సమావేశాలు జరిగే తీరును సభా గ్యాలరీల నుండి వీక్షించారు. నార్వేయన్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత ఎంపీల బృందం పాల్గొంది. ఈ సమావేశంలో మాట్లాడిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ డిజిటలైజేషన్ ద్వారా భారతదేశంలో అమలు చేస్తున్న సేవలను వివరించారు. జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా సుస్మిత రామనాథన్ బాధ్యతలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయానికి సుస్మిత విచ్చేశారు. డీఎస్పీ రవిచంద్ర ఆహ్వానించారు. సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్, లక్వరం ఎస్ఐ జాబీర్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు పాల్గొన్నారు. క్రోటాన్ మొక్కలను అందజేసి తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన ఏఎస్పీ సుస్మితకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఐపీఎస్ 2023 బ్యాచ్ కి చెందిన సుస్మిత డ్రై హ్యాండ్స్ శిక్షణలో పొందినట్లు తెలిపారు. కాకినాడలో ట్రైనీ పోస్టింగ్ చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను సుస్మిత రామనాథన్. ఐఎమ్ టేకింగ్ చార్జ్ యాజ్ ఎస్డిపిఓ ఆఫ్ జంగారెడ్డిగూడెం. వెరీ హ్యాపీ టు అస్యూమ్ దిస్ పోస్ట్. అండ్ ఈ మన జ్యూరిస్డిక్షన్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అండ్ అన్ని ఇష్యూస్లో ఎస్పెషలీ ఇల్లిసిట్ లిక్కర్ అండ్ ఉమెన్ హరాస్మెంట్, ఈ ఇష్యూస్కి ప్రయారిటీస్ చేసుకొని విల్ ప్రొసీడ్. ఐ బిలాంగ్ టు ఐపీఎస్ 2023 బ్యాచ్. ఇందుకు ముందు ఐ హ్యావ్ డన్ మై ఏఎస్పీ ట్రైనింగ్ ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్. తర్వాత గ్రేహౌండ్స్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఇది మా ఫస్ట్ పోస్టింగ్గా ఏఎస్పీ జంగారెడ్డిగూడెంకి అస్యూమ్ చేసుకున్నాను. భారత మహిళా క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన సందర్భంగా జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారుల చిత్రపటాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తపస్ స్కూల్ నందు క్రీడాకారుల ప్రతిభను మిగిలిన విద్యార్థులకు తెలిసేలా ఫోటో గ్యాలరీని ప్రదర్శించారు. ఈ స్పోర్ట్స్ మీట్ ను
తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకరపు కృష్ణ ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను భారత జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిందని, భారత మహిళల జట్టు వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకోవడం ఇదే తొలిసారని అన్నారు. ఈ స్పోర్ట్ మీట్ ను వారికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. చిన్నతనం నుండే ప్రతి ఒక్కరికి విద్యతో పాటు క్రీడలలో కూడా శిక్షణ ఇవ్వాలని కోరారు. క్రీడలు ఆడటంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, దాని వలన చదువుపై ఆసక్తి కలుగుతుందని అన్నారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన ఎంత అవసరమో మైదానంలో ఆడే క్రీడలు సైతం అంతే ముఖ్యమని తెలిపారు. విజయాలకు, స్నేహానికి, ఆరోగ్యానికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. పలు క్రీడా విభాగాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బుద్ధాల సురేష్, ప్రిన్సిపల్ సత్యనారాయణ, మినిమోల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం నందు స్పోర్ట్స్ ఫియెస్టా 2025 ఇక్కడ విద్యార్థులందరికీ నిర్వహించడం. ఈ యొక్క కార్యక్రమాన్ని రీసెంట్ గా ఉమెన్స్ ఇండియన్ క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ గెలుచుకున్నందున ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి డెడికేట్ చేయదలుచుకున్నందుకు పిఈటి శ్రీనివాస్ గారికి, అలాగే ప్రిన్సిపల్స్ కి, డైరెక్టర్స్ కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, బాల్యంలో పిల్లలందరూ కూడా చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎన్ని మార్కులు తెచ్చుకున్నా, ఎన్ని ర్యాంకులు తెచ్చుకున్నా కూడా రేపు పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళలో ఫిజికల్ స్ట్రెంత్ గానీ, గెలుపు ఓటముల్ని ఒకే విధంగా తీసుకునేటటువంటి మానసిక విధానాన్ని గాని ప్రతి ఒక్కళ్ళం కూడా పిల్లలకి నేర్పించాల్సినటువంటి బాధ్యత పాఠశాల మీద ఉంది. ఎందుకంటే మన బాల్యంలో మనం చూసుకున్నట్లయితే చాలా ఆటలు పాటలు ఆడుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ యొక్క ఆధునిక యుగంలో ఈ సిటీస్ లో కనీసం పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో పిల్లల యొక్క ఆరోగ్యం మీద ఏదైతే ఈ సెల్ ఫోన్లు వాడకం, టీవీలు చూడడం, స్క్రీన్లకు అతుక్కుపోవడం నుంచి కొంతమేరకు ఏంటంటే పిల్లల్ని మనం ఆటల వైపు ప్రోత్సహించాలనే యొక్క సదుద్దేశంతో తపస్ పబ్లిక్ స్కూల్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ని నిర్వహించి పిల్లల్లో ఆటల పట్ల ఆసక్తి పెంపొందించడం, వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ పెంచడం, ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజికల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా తపస్ పబ్లిక్ స్కూల్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. దీన్ని పూర్తిగా బాధ్యతగా, ఎంతో ఒక డెడికేషన్ తో, వృత్తిని దైవంగా భావించేటటువంటి పిఈటి శ్రీనివాస్ గారు కూడా మా తపస్ పబ్లిక్ స్కూల్ దొరకడం నిజంగా ఏంటంటే ఇది పిల్లల యొక్క అదృష్టం. ఎందుకంటే ఆయన ఎప్పుడు 24/7 పిల్లల యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలనే దాని మీద అనుక్షణం వర్క్ చేస్తూనే ఉంటాడు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఇక్కడ స్పోర్ట్స్ ఫియెస్టా నిర్వహించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. So everyone know what is important today? Yes, sports space. Okay, so మన స్పోర్ట్స్ బేస్డ్ ఇటువంటి గేమ్స్ అనేది స్కూల్ లెవెల్లో ఎందుకు కండక్ట్ చేస్తాం తెలుసా మీకు? సో మ్యాక్సిమం అందరూ ఎడ్యుకేషన్ అనుకుంటే ఒక క్లాస్ రూమ్ లో 4 గోడల మధ్య జరిగేది అనుకుంటారు. కానీ అది కాదు. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే గ్రౌండ్ లెవెల్లో మీరు గ్రౌండ్స్ లో, స్కూల్ గ్రౌండ్ లో నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి కూడా మీరు నేర్చుకుంటేనే మీ ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ అయినట్టు. సో ఏం నేర్చుకోవాలి? సో మీకు ఇక్కడ వచ్చేటికి ఏంటంటే గ్రౌండ్ లో వచ్చేటికి కాన్ఫిడెన్స్ లెవెల్ అయ్యేది కూడా గ్రౌండ్ లోనే. నేను విన్ అవ్వగలను డెఫినెట్ గా. అండ్ టీం వర్క్ బిల్డ్ అయ్యేది కూడా స్కూల్ గ్రౌండ్ లోనే బిల్డ్ అవుతుంది. జంగారెడ్డిగూడెంలో తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా క్రీడా పోటీలు జరిగాయి. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి ఖోఖో ఆడారు. ఖోఖో క్రీడ పలువురిని ఆకర్షించింది. అంతేకాకుండా స్పోర్ట్స్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన సైతం అబ్బురపరిచింది. వివిధ భంగిమల్లో చేసిన నృత్య ప్రదర్శనపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ ఫియెస్టా 2K25 నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. పిటి శ్రీనివాస్ బృందం అద్భుతంగా క్రీడా పోటీలను నిర్వహించారు.
ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మితను బుధవారం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని, సంఘ విద్రోహ శక్తులను అరికట్టే క్రమంలో ప్రభుత్వం తరపున, పార్టీ తరపున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, రాష్ట్ర సెట్టిబల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపల్లి రామలింగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, చెరుకూరి శ్రీధర్, గెడా సుబ్రహ్మణ్యం, ఎన్ని రాంబాబు, శివశంకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో బాటగంగరమ్మ లేఅవుట్ కాలనీ నందు అభయాంజనేయ స్వామి 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల కైంకర్యాలను జరిపారు. అమ్మ నిలయం మొగల్నేడి శ్యాంబాబుతో కూడిన కార్యవర్గం పూజా కార్యక్రమాలు చేశారు. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. వివిధ రకాల జలాలతో ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేశారు. హోమ పూజల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ జట్టి గురునాథరావు, టీడీపీ నాయకులు కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, నంబూరి రామచంద్రరాజు, రావూరి కృష్ణ, చెరుకూరి శ్రీధర్, సేవా తత్పరులు గొట్టుముకల వంశీకుమార్ రాజు ప్రారంభించారు. జై హనుమ జై హనుమ నామస్మరణతో అభయాంజనేయ స్వామి ప్రాంగణం మారుమోగింది. ఏలూరు నందు ఉద్యానవన పంటలపై రైతులతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఉద్యానవన పంటల సాగు, ఫలసాయం తయారీ, ఉత్పత్తులు, వాటి ఎగుమతులు, రాబడులపై సమీక్ష నిర్వహించారు. పండే ప్రతి పంటకు బహుళ జాతీయ మార్కెట్ కు తరలించే ప్రక్రియ గురించి అధికారులు మాట్లాడారు. పెట్టుబడి పెట్టి సమకూర్చి పంట ఫలం చేసే రైతన్నలకు లాభాలు తెచ్చే విధంగా మార్కెటింగ్ చేస్తే విధానాన్ని వివరించారు. ఈ సమావేశంలో అనేక అంశాలను తెలియజేశారు. యూనిట్ కాస్ట్లను తెలిపారు. ఏ పంట సాగు చేసినా లాభదాయకంగా ఉంటేనే రైతులు ఉద్యానవన పంటల సాగు వైపు మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. ఏరువాకలో ఉద్యానవన సాగు పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. లేదా ఒకే ప్లేయర్ ఫార్మర్స్ సెపరేట్ గా ట్రీట్ చేస్తూ మిగిలిన వాళ్ళందరికీ ఎంటర్‌ప్రెన్యూర్ ఈ 3 భాగాలు నేనే, అంటే ఫార్మర్ దగ్గర నుంచి నేనే ప్రొక్యూర్ చేస్తాను, నేనే దాన్ని పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అంతా నేనే చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేస్తాను, నేనే ఎక్స్పోర్ట్ చేస్తాను, నేనే బ్రాండింగ్ చేసుకుంటాను అంటే ఎస్ ఇట్ ఈస్ ఆల్సో అలౌడ్. అంటే కలెక్టివ్ గా చేయొచ్చు, ఇండివిజువల్ గా చేయొచ్చు. మనం మాట్లాడుకున్నాము అంటే ఇప్పుడు ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఈ చుట్టుపక్కల వెస్ట్ గోదావరికి వచ్చే మాట్లాడుకుంటే రామ్మోహన్ గారు ఆల్రెడీ చెప్పారు. మనం ఒక 9 మెయిన్ క్రాప్స్, 6 మెయిన్ క్రాప్స్ దానికి సంబంధించిన క్లస్టర్స్ ఐడెంటిఫై చేసి దీంట్లో ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరైతే ముందుకు వస్తారో నేను ఈ ప్రాజెక్ట్లో నేను భాగస్వామి అవ్వాలనుకుంటున్నాను, ఆయనకి నచ్చిన ఏరియాలో నచ్చిన పంట మీద ఇష్టమైనటువంటి లొకేషన్లో, జియోగ్రఫిక్ లొకేషన్లో ఆయన పని చేసేటువంటి లిబర్టీ ఉంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసిన క్లస్టర్స్, ఆ లొకేషన్, ఆ దగ్గర ఏం పొటెన్షియల్ ఉన్నాయంటే మనం బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇన్వెస్టర్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతో మన పొటెన్షియల్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అప్ టు ది ఇన్వెస్టర్ వేర్ టు వర్క్, విచ్ క్రాప్ టు వర్క్, ఏ ఏరియాలో పనిచేయాలనేటువంటి దీన్ని టోటలీ ఇన్వెస్టర్ యొక్క లిబర్టీ. నెక్స్ట్ 50% కంపోనెంట్స్ అనేటువంటిది రైతులకు ఉపయోగపడే విధంగా మనము రైతుల కోసం ఇన్వెస్టర్ ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకేం కావాలి, వాళ్ళ కలెక్షన్ సెంటర్స్ కానివ్వండి, వాళ్ళ బ్యాక్ హౌసెస్ కానివ్వండి, వాళ్ళ రైవరింగ్ వాళ్ళకి కావాల్సినట్టు ప్యాకేజింగ్ యూనిట్స్ ఏమైనా చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఏమైనా సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టంటే వాళ్ళకి ఇన్వెస్టర్ రిక్వైర్ అంటే 40% మనం రైతులు పెట్టాలంటున్నాం కదా, దాంట్లో మేమన్నా పెట్టుబడి పెట్టాలనేటువంటి సందేహం. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ రిక్వైర్మెంట్, యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 35వ రోజు భిక్ష నిర్వహించారు. స్వామి ఏ శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. దాతలుగా జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత కానూరి నాగేశ్వరరావు స్వామి, స్పందన దంపతులు, పోలిరెడ్డి వెంకట సత్యనారాయణ, వెంకట నాగమణి దంపతులు, కంచర్ల శ్రావణ్ కుమార్, లక్ష్మీ సౌందర్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి, కోశాధికారి కూన పార్వతి, నెక్కలపూడి సూర్యచంద్రరావు, రొక్కం కృష్ణారావు, కొల్లేపర కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దాతలను శాలువాతో సత్కరించారు. ప్రతిరోజు భారీ స్థాయిలో మాలాధారణ స్వాములు భిక్షా ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్వాములకు, భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో నూతనంగా వచ్చిన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు అందజేశారు. ఆయనతో పాటు మండల రైతు అధ్యక్షులు ఎలికే ప్రసాద్, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాగాని శ్రీను, సొసైటీ డైరెక్టర్ తాళ్ళూరి వెంకటేశ్వరరావు, మండల బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి రాగాని రామకృష్ణ, జనసేన నాయకులు పోల్నాటి రాజా, పోల్నాటి ఉదయ్ కుమార్, తన్నీరు రామకృష్ణ, పిప్పర లక్ష్మణరావు, మల్లాబత్తుల చెల్లారావు, యేసురత్నం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు వారి ఆనందాన్ని పంచుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం శ్రీ నూకాలమ్మ విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. నిత్య పూజా కైంకర్యాలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డాక్టర్ రాజాన మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి క్రీస్తు శకం దారా రామారావు గంగరాజు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు సత్యనారాయణ మూర్తి, శారదా కుటుంబ సభ్యులు 1/4 kg వెండిని సమర్పించారని తెలిపారు. వారికి అమ్మవారి శేష వస్త్రాలు, చిత్రపటాలు ఇచ్చి వేదాశీర్వాదాలతో ఘనంగా సత్కరించారు. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా ఈ నెల 6వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి లక్ష బిల్వార్చన, 7వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి లక్ష దీపోత్సవం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయని అందరూ ఆహ్వానితులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికన రాంబాబు, పోలుపర్తి రాము, గాలి నూకరాజు, చిట్లూరి సుబ్బారావు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరానుకూలమైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆలయ కమిటీ తరఫున దాంట్లో భాగంగానే 5వ తారీఖు నేడు సాయంత్రం రంగరంగ వైభవంగా ఆలయ ప్రాంగణంలోని చండీవమ్మ కార్యక్రమం కూడా జరిగింది. అలాగే రేపు ఆలయ ప్రాంగణంలోని లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తారు. అలాగే ఎల్లుండి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ప్రతి సంవత్సరం కూడా మనం ఆలయ ప్రాంగణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే శుక్రవారం సాయంత్రం 6 గంటలకి లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు కూడా చేశాము. 50 మంది భక్తులు ప్రతి సంవత్సరం వచ్చినట్టు ఈ సంవత్సరం కూడా వచ్చి ఈ అమ్మవారి లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కుటుంబ పాత్రలు కోరుతున్నాము. అలాగే మన అమ్మవారికి
సుమారు 36 కేజీలతో వెండి చీర మరియు వివిధ వెండి అలంకార వస్తువులు అన్ని కూడా ఆలయ కమిటీ తరఫున అనుకున్నాము. దాంట్లో భాగంగానే నేడు దారా సత్యనారాయణ శ్రీమతి శారదా కుటుంబ సభ్యులు అమ్మవారి చీరకి 250 గ్రాములు 1/4 కేజీ వెండి ఇవ్వడం జరిగింది. ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని, ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, అలాగే ఈ వెండి చీర కార్యక్రమంలోని 50 మంది భక్తులు కూడా పాల్గొని అమ్మవారికి వెండి చీరకి వివిధ రూపాల్లో సహకారాలు ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున జై నౌకాలమ్మ, జై నౌకాలమ్మ. టి నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో ముంతా తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకార సొసైటీ సభ్య కుటుంబాలకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు రేషన్ సరుకులు అందజేశారు. ఇటీవల మోంతా తుఫాన్ ప్రభావం వల్ల మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు బుధవారం బొర్రంపాలెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకార సొసైటీలో సభ్యులైన కుటుంబాలకు ఆయన నిత్యావసర రేషన్ సరుకులు బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు, అవసరమైన వస్తువులు పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఇల్లు, పడవలు, వలలు దెబ్బతిన్న మత్స్యకారులకు ఆర్థిక, సామాజిక పరంగా సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి విపత్తు సమయంలో ప్రజలతో భుజంతో భుజం కలుపుకుని నిలబడ్డదే కూటమి ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. తుఫాన్ కారణంగా ఎవరు ఆహారం, ఆశ్రయం లేక ఇబ్బంది పడకుండా ప్రతి కుటుంబానికి సరుకులు చేరేలా చర్యలు చేపట్టామని అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజ్ అందించే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు జయవరపు శ్రీరామ్మూర్తి, శీలం వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు అడప నాగరాజు పాల్గొన్నారు. అలాగే ఉల్లిపాయలు, మంచి నూనె, బంగాళదుంపలు, కందిపప్పు, పంచదార ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే కుటుంబాలు ఉన్నాయో 326 కుటుంబాలకి ఇక్కడ ఉన్నటువంటి మా ఎన్డీఏ నాయకులు, జనసేన మండల అధ్యక్షుడు అడప నాగరాజు గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే శీల వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీరామూర్తి గారు, అలాగే మా కూటమి నాయకులు చక్రవర్తి గారు, ఇలాగా మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బొర్రంపాలెం గ్రామంలో ఈ లబ్ధిదారులకి ఇవి అందించడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ సారథ్యంలో ఇదైతే మేము ఎన్డీఏ కూటమి తరఫున ఆ తుఫాను 4 రోజులు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా జాగ్రత్తగా వారిని రక్షించడం జరిగింది. అలాగే తుఫాను అయిన వెంటనే ఏదైతే ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ పోలవరం నియోజకవర్గంలో ఒక 50 కుటుంబాలుగా గుర్తించి వారికి తక్షణమే ఆర్థిక సాయం 3000 రూపాయలు, రైసు 10 కేజీలు, కూరగాయలు ఇవన్నీ కూడా తక్షణం ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ మత్స్యకారులకు సంబంధించి ఉపాధి కోసం 4 రోజులు ఇంటికాడే ఉన్నారు, వారికి కూడా ప్రభుత్వం తరఫున ఇలా చేయూత అందించడం చాలా సంతోషకరమైన విషయం. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం అంతా కూడా ఎంతో అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాగా ఏదైతే తుఫాన్లో మేము చాలా ఆశ్చర్యపోయాం. సుమారు 3 రోజుల పాటు సచివాలయాలు ఉండి అటు కలెక్టర్లని, అధికారుల యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేసి చాలా పటిష్టంగా ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడాలి అనేటువంటి ఒక అంశంతో చాలా పటిష్టంగా ఆ రోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే కాపాడడం జరిగింది. అలాగే మేము రైతులకు కూడా మాటిస్తున్నాం, ఏదైతే ఈ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో సర్వే చేస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా సర్వేలు నష్టపోయినటువంటి రైతులకి వెంటనే ఆ నష్టపరిహారం అందించే విధంగా తప్పకుండా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుందని మేము మీ రైతులందరికీ కూడా భరోసా ఇస్తూ జంగారెడ్డిగూడెం రాజుల కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధి వద్ద అన్నప్రసాద వితరణ నిర్వహించారు. నిస్వార్థ స్వచ్ఛంద సేవా సమితి కమిటీ వారిచే కార్తీక మాసం 3వ బుధవారం నిర్వహించే అన్నదానంలో సుమారుగా 2100 మంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన కానూరు సత్యనారాయణమ్మ, కొల్లి ఆంజనేయులు, నాగమణి దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. అవసరమైన కూరగాయలను కూరగాయల షాప్ ఓనర్ అవినాష్ దంపతులు సహకరించగా భక్తులు అన్నప్రసాదానికి అవసరమైన బియ్యం బైనరు వద్ద వేంచేసి ఉన్న నవగ్రహాల ప్రేరణ ఆలయ చైర్మన్ వరప్రసాద్, భవానీ కర్రీ పాయింట్, పవన్ మోటార్స్, యూత్ ఐకాన్ షాప్, జూలూరు పాపారావు, చెన్నంశెట్టి కళ్యాణ్ శ్రీరామ్, ప్రగడ బాలాజీ, వెంకటప్పారావులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధరాల గంగాధర్, చెల్లవరప్రసాద్, లక్ష్మీ ప్రసన్న, ర్యాలీ వెంకటాచారి, విలేకరి భాస్కర్, సాలా శ్రీనివాస్, జంగాల జగదీష్ పాల్గొన్నారు. స్వామి రక్ష రక్షించప్ప, కొండల్లోన కోనల్లోన నీవే దిక్కు, సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.
అలాగే తాతలు ఉంటారండి, వాళ్ళు ఎవరి కాకుంటారు, వాళ్ళు ఇబ్బంది పెట్టకండి. ఇక్కడ మా తాతలు తాతలు ఉంటారు కదండి, ఎవరి నలుగురు అన్నారు కార్యక్రమాన్ని వివరాల గురించి దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ఆ విద్యార్థులు ఆఫీసులు ఉంటాయండి. ప్రతి ఒక్కరు గోష్పద క్షేత్రంలో నవంబర్ 14వ తేదీన గోదావరి హారతి వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు. బుధవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో గోదావరి హారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ అక్టోబర్ 27వ తేదీ కార్తీక సోమవారం గోదావరి హారతి చేపట్టవలసి ఉందని, అయితే మోంతా తుఫాన్ వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు. నవంబర్ 14వ తేదీ శుక్రవారం గోదావరి హారతి నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి హారతుల నేపథ్యంలో నాగహారతి, నక్షత్ర హారతి, కుంభహారతులు ఉంటాయని ఆమె తెలిపారు. గోదావరి హారతికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసే విధంగా అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జి దేవకుమార్, ఏడీ మత్స్యశాఖ ఎస్కే దిల్షద్, తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్, ఇరిగేషన్ శాఖ ఏఈ మణికంఠ, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొన్నారు. జరుపుకోవాల్సిన గోదావరి హారతి పోస్ట్పోన్ అయింది. తర్వాత దాని డేట్ నవంబర్ 14 కింద డిసైడ్ అయ్యి నవంబర్ 14వ తారీఖున మనం జరుపుకుంటున్నాము. ఇప్పుడు నవంబర్ 14 కార్తీక శుక్రవారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు మన కొవ్వూరు గోపాద క్షేత్రంలో చాలా చక్కగా మనకి గోదావరి హారతి నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, R&D, ఎండోమెంట్, ఇరిగేషన్, ఫిషరీస్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఈరోజు సమన్వయపరుచుకొని సో వాళ్ళందరితో కూడా వాళ్ళ బాధ్యతలు ఒకసారి డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు మండల్ లెవెల్ అథారిటీస్ నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్ కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే ద ఫుట్ఫాల్ యాంటిసిపేటెడ్ విల్ బీ అరౌండ్ ఒక 10 to 15,000 అండ్ ఎందుకంటే పోస్ట్పోన్ అయింది కాబట్టి సో 10 to 15,000 ఉంటుంది అనే అంచనా ఉన్నది. అది కూడా కార్యక్రమం అంతా ఒక పంట మీద జరుగుతుంది కాబట్టి సో దానికి సరిపడా ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుని మనము 14వ తారీఖు నవంబర్ 14 శుక్రవారం నాడు చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఏఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మిత రామనాథన్, అభినందనలు తెలియజేసిన డీఎస్పీ రవిచంద్ర, సిఐలు, ఎస్ఐలు. ఈ నెల 14వ తేదీన గోదావరి హారతి వివరాలు వెల్లడించిన కొవ్వూరు ఆర్డీఓ సుస్మిత. తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రారంభమైన స్పోర్ట్స్ ఫియోస్టా 2K25 ప్రారంభించిన తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ. జంగారెడ్డిగూడెం బాట గంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు అభియాంజనేయ స్వామి 4వ వార్షికోత్సవం అన్నదానం ప్రారంభించిన నాయకులు. టీ నర్సాపురం మండలం బొరంపాలెం మత్స్యకారు కుటుంబాలకు వరద సహాయం అందజేసిన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, పాల్గొన్న జయవరపు శ్రీరామ్మూర్తి, శీలం వెంకటేశ్వరరావు. వార్తలు సమాప్తం. నమస్కారం.